భారతీయ భక్తులు కావ్యకంఠ గణపతి ముని 1878 1936 సంస్కృత పండితుడు, కవి మరియు భారత స్వాతంత్రోద్యమకారుడు. రమణ మహర్షి తొలి భక్తులలో ఈయన ఒకడు. రమణ మహర్షి అని పేరు పెట్టింది కూడా ఈయనే. యోగి రామయ్య శ్రీ రమణ మహర్షి అగ్రగణ్య శిష్యులలో ఇతను ఒకడు. శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమ కార్యక్రమాలలో భక్తులు వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. కొందరు ఆశ్రమ నిర్వహణ కార్యక్రమాలు, మరికొందరు భక్తుల యాత్రికుల సేవకు, మరికొందరు భగవాన్ రమణుల పరిచర్యకు, కొందరు మేధావులు భగవాన్ రమణులు సూచించిన విచారణ మార్గంలో స్థిరంగా నిలిచి సాధన చేశారు. అటువంటి వారిలో శ్రీ యోగి రామయ్య ఒకరు. ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ప్రపంచానికి రమణ మహర్షిని పరిచయం చేసిన పుస్తకం రహస్య భారతదేశంలో ఒక అన్వేషణ, ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా బై పాల్ బ్రంటన్ అనే పుస్తక రచయిత పాల్ బ్రంటన్ తాను ఎంతో ప్రశాంతతను శ్రీరామయోగి సాన్నిధ్యంలో అనుభవించినట్లు రాశాడు. గుడిపాటి వెంకటచలం 1894 1976 ఈయన పేరొందిన తెలుగు రచయిత. చరమాంకంలో రమణాశ్రమంలో గడిపి అక్కడే మరణించాడు. పూనియా 1940 దశకంలో రమణ మహర్షిని సందర్శించి ఆత్మ విచారణ సాధనను నేర్చుకుని ఇతరులకు బోధించాడు. తరువాత భక్తుడు స్వామి రామ్దాస్ తీర్థయాత్రలు చేస్తూ 1922లో రమణ మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయన దర్శనం తర్వాత 21 రోజుల పాటు అరుణాచల పర్వతాలపై ఒక గృహలో ధ్యానం చేశాడు. అంతా రామమయమే అనే అనుభూతి పొందాడు. మరో భక్తుడు ఓపి రామస్వామి రెడ్డియార్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు. 1947 నుంచి 1949 మధ్యలో మద్రాస్ ప్రెసిడెన్సీకి ప్రీమియర్గా పనిచేశాడు. మరో భక్తుడు మనవాసి రామస్వామి అయ్యర్ రమణ మహర్షి మీద శరణాగతి అనే పేరుతో ప్రజాదరణ పొందిన పాటలు రాశాడు. పాశ్చాత్య భక్తులు పాల్ బ్రంటన్ ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ప్రపంచానికి శ్రీ రమణ మహర్షిని పరిచయం చేసిన పుస్తకం రహస్య భారతదేశంలో ఒక అన్వేషణ, ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియన్ బై పాల్ బ్రంటన్ అనే పుస్తకం రచయిత పాల్ బ్రంటన్. ఈయన రచనల వల్ల రమణ మహర్షిని గురించి చాలామంది పాశ్చాత్యులకు తెలిసింది. ఆర్థర్ ఓస్బోర్న్ ఆశ్రమం నుంచి వెలువడే ది మౌంటైన్ పాత్ అనే పత్రికకు ఈయన మొదటి సంపాదకుడు. మరో ఆస్ట్రేలియన్ భక్తుడు మౌని సాధు ఆధ్యాత్మిక మార్మిక విషయాల మీద పలు రచనలు చేసిన ఆస్ట్రేలియన్ భక్తుడు. డేవిడ్ గాడ్మ్యాన్ ఆశ్రమంలో లైబ్రేరియన్గా ఉండేవాడు. రమణ మహర్షి జీవితం గురించి, ఆయన భక్తుల్లో అంతగా ప్రచారం పొందని వారి గురించి రాశాడు.